హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లక్ష్మి తన చుట్టూ ఉన్న పరిస్థితుల గూర్చి, జానుతో ఉన్న గొడవల గూర్చి ఆలోచిస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి రాగానే వెనకాల నుండి మనీష, అయ్యయ్యో పాపం లక్ష్మి, ఏంటి ఆలోచిస్తున్నావా అని అంటూ ఉండగా కోపంగా చూస్తూ ఉంటుంది. లక్ష్మి, ఏంటి నీ చుట్టూ ఏం జరుగుతుందో, ఎందుకు ఇలా జరుగుతుందో అనుకుంటున్నావా అని మనీష అడుగుతుండగా, ఏం కావాలి నీకు అని అంటూ ఉంటుంది. లక్ష్మి, నీ కష్టాలన్నింటికీ కారణం ఎవరో నీకు తెలుసా అని అడుగుతుండగా, అవన్నీ నీకనవసరం అని అంటూ ఉంటుంది. లక్ష్మి, నాకే అవసరం, ఎందుకంటే వీటన్నిటికీ కారణం నేనే అని ఒప్పేసుకుంటుంది మనీష. నాకు తెలుసు అని లక్ష్మి అంటూ ఉండగా, పాపం నువ్వు కష్టాలతో అల్లాడిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ కష్టాల నుండి నేను విముక్తి కలిగించాలి అనుకుంటున్నాను, కానీ నాకు ఒకటి కావాలి అని అంటుండగా, ఏం కావాలి అని లక్ష్మి అడగగానే, మిత్ర కావాలి. మిత్రాన్ని నా చేతుల్లో పెట్టాయి, అప్పుడు నీకు ఈ కష్టాల నుండి విముక్తి కలుగుతుంది. లేదంటే ఆ తర్వాత ఎలాగూ మిత్ర నా దగ్గరికి వస్తాడు కాబట్టి అనవసరంగా ఈ కష్టాలని నువ్వు ఇన్నాళ్ళు అనుభవించాల్సి వస్తుంది అని మనీష అంటుండగా, మిత్ర గారేం వస్తువు కాదు, నేనిస్తే రావడానికి అని లక్ష్మి అంటూ ఉండగా, అవును, కానీ మిత్రాకి వెలకట్టే వ్యక్తిని నేను మాత్రమే. మిత్రాకి నేను వెలకడుతున్నాను. అవేంటో తెలుసా? నీ కష్టాలు. నిన్ను అష్ట దిగ్బంధనం చేయబోతున్నాను. నిన్ను మిత్ర నుండి దూరం చేసి ఖచ్చితంగా ఒంటరిదాన్ని చేసి ఇంట్లో నుండి వెళ్ళగొడతా అని అంటూ ఉండగా లక్ష్మి ఏదో మాట్లాడబోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనీష, ఇప్పుడు నీకు ఒక పెద్ద అరుపు వినబడుతుంది అని అనగానే పైనుండి మిత్ర, లక్ష్మి డాడీ అని అరుచుకుంటూ హాల్లోకి వస్తారు. ఏమైంది అని అందరూ అడుగుతూ ఉండగా, ఆ ఫ్యాక్టరీలో ఏదో గొడవ జరిగిందంట, వర్కర్కి ఇంజురీ అయిందంట, హాస్పిటల్కి తీసుకెళ్లారు. అందరూ దాన్ని సాకుగా పెట్టి స్ట్రైక్ చేస్తున్నారంట అనగానే, స్ట్రైక్ అన్న విషయంతో అందరూ షాక్ అవుతుంటారు. స్ట్రైక్ ఏంటి అని షాక్ అవుతూ, ఇంతవరకు స్ట్రైక్ జరగలేదు కదరా అని అడుగుతుంటాడు జయదేవ్ నందన్. అదే సాకుగా చూపించి స్ట్రైక్ చేస్తున్నారంట అని మిత్ర అనగానే, ఇక నేను ముందుగా ఆఫీస్కి వెళ్ళకుండా హాస్పిటల్కి వెళ్ళిపోతాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి, స్ట్రైక్ జరుగుతున్న చోట పరిస్థితి ఏంటో గమనించండి అని జయదేవ్ నందన్ అంటూ అక్కడి నుండి హాస్పిటల్కి బయలుదేరుతాడు. మరోవైపు పదలక్ష్మి అని అంటూ మిత్ర అంటుండగా, అన్నయ్య నేను వస్తున్నాను, వదిన వస్తున్నాను అని వివేక్ అరుస్తుండగా, వివేక్ చేయిని జాను గట్టిగా పట్టుకొని, ఎక్కడికి మీరు వెళ్ళేది, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చూసుకుంటారు అని జాను అంటూ ఉంటుంది. ఆగు, ఇటువంటి టైంలో కూడా నేను వెళ్ళకుంటే బాగోదు అని వివేక్ అంటూ ఉండగా, అవసరం లేదు, మీరు ఏది తలదోచనని చెప్పారు కదా, పదండి అని అంటూ లాక్కెళ్తుంది వివేక్ని జాను. మరోవైపు లక్ష్మీ మిత్ర ఇద్దరు ఫ్యాక్టరీకి బయలుదేరుతారు. ఇక అక్కడ కార్మికులు స్ట్రైక్ చేస్తూ ఉంటారు. మీడియా వాళ్ళు కూడా అక్కడికి చేరతారు. జయదేవ్ నందన్ హాస్పిటల్కి వెళ్తాడు. ఇక లక్ష్మీ మిత్రాలని చూసి ఇంకా అరుస్తూ ఉంటారు లేబర్. ఇక ఏమైంది అని అక్కడ సిచ్యువేషన్ని మేనేజర్ని అడుగుతూ ఉంటాడు. ఓ మిత్ర, కొత్త మిషన్స్ తెప్పించట్లేదంట, మనం పాత మిషన్స్ తోటే వర్క్ చేపిస్తున్నామంట అని అంటూ ఉంటాడు మేనేజర్. ఏంటి, అన్ని వర్కింగ్ కండిషన్స్ కరెక్టే ఉన్నాయి కదా అని మిత్ర అరుస్తుండగా, అదొక సాకుగా చూపించి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు సార్ అని అంటూ ఉంటాడు మిత్ర. పద మాట్లాడదాం అని మిత్ర అంటూ ఉండగా, వాళ్ళు స్ట్రైక్ చేయట్లేదు, వాళ్ళ వెనకాల నుండి స్ట్రైక్ చేపిస్తున్నారు అని అంటుండగా, వాళ్ళెవరో నీకు తెలుసా అని మిత్ర అనేస్తాడు. ఇక తెలుసు అని అంటూ ఉండగా, ఎవరు వాళ్ళు చెప్పు అని అంటూ ఉంటాడు మిత్ర. ఇక లక్ష్మి, టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది అని అంటూ ఉండగా, నీ దగ్గర సాక్ష్యాధారాలు లేవా అని అడిగేస్తాడు మిత్ర. ఉన్నాయి, కానీ అవి మీకు చూపిస్తే మనుషుల మీద నమ్మకమే పోతుంది అని అంటూ వాళ్ళని చర్చలకు పిలువు అని లక్ష్మి అంటూ ఉంటుంది మేనేజర్తో. ఇక రండి చర్చలకి అని ఆ యూనియన్ లీడర్తో అంటూ ఉండగా, ఇక్కడే మాట్లాడండి అని అంటుంటాడు ఆ యూనియన్ లీడర్.
ఇక్కడ ఎవరైనా మాట్లాడతారా? మీడియా కూడా ఉంది. మీడియా ముందు ఏం మాట్లాడతారు? నీతో పాటు ఇంకో 2 కార్మికులను తీసుకెళ్ళు ఆఫీస్కి అని ఆ మేనేజర్ అంటుండగా, వీల్లేదు ఇక్కడే మాట్లాడాలి అని అతను అనగానే మిత్ర కోపంగా వెళ్ళిపోతాడు. ఇక ఒక్కసారిగా అదంతా చూస్తూ లక్ష్మి గమనిస్తూ, లక్ష్మి కూడా వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇక మీడియా వాళ్ళని ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు అని అడుగుతూ ఉండగా, వర్క్ చేసుకుంటున్నప్పుడు మా వర్కర్కి గాయమైంది అని అంటూ ఉంటారు ఆ వ్యక్తులు. అవునా, మేనేజ్మెంట్ కరెక్ట్ లేదా? లక్ష్మి గారు టేకప్ చేసినప్పటి నుంచి చాలా బాగుంది అని అంటున్నారు అని అంటూ ఉంటారా మీడియా. అటువంటిది ఏం లేదు, అంత వరస్ట్గా ఉంది. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, ఆస్తి తగాదాలు రేకెత్తాయి, అన్నదమ్ములకి అక్కచెల్లెలకి గొడవలు అవుతున్నాయి, అందుకే మమ్మల్ని గాలి కొదిలేశారు అని అంటుండగా ఆ పాయింట్ని హైలైట్ చేస్తారు మీడియా. ఇక మేనేజర్ వెళ్ళి లక్ష్మీ మిత్రాలకి విషయం అంతా చెప్తూ ఉంటారు. ఆస్తి తగాదాలు కూడా జరుగుతున్నాయని, అందుకే మమ్మల్ని పట్టించుకోవట్లేదని కార్మికులు అంటున్నారని అనడంతో మిత్ర కోపంగా అక్కడి నుండి బయటికి వస్తుండగా, వద్దు ఆగండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. మన పరువు తీస్తున్న వాళ్ళని ఇలా ఊరికనే వదిలేయాలా? వాళ్ళ దగ్గర కూడా నీకు సహనం ఓపిక ఉంటాయా అని అంటుండగా, అవన్నీ వాళ్ళ మాటలు కావు, వెనకాల నుండి వాళ్ళని మాట్లాడిస్తున్నారు. మామయ్య హాస్పిటల్ నుంచి వచ్చే వరకు ఆగండి అని లక్ష్మి కూల్ చేస్తూ ఉంటుంది మిత్రాని. మరోవైపు టీవీలో న్యూస్ చూస్తున్న దేవయాని దగ్గరికి జాను వచ్చి, ఆ న్యూస్ ఎందుకు పెట్టారత్తయ్య? ఆయన చూస్తే మళ్ళీ వెళ్తానంటారు అని అంటూ ఉంటుంది జాను. అక్కడ చూసేది ఎంజాయ్ చేయాలి కదా అని దేవయాని అంటూ ఉండగానే వివేక్ అక్కడికి వస్తాడు. అక్కడ ఆస్తి తగాదాల గురించి గొడవ అవుతుందన్న విషయం తెలిసిన వివేక్ వెళ్తాను అని అంటూ ఉండగా, వద్దు మీరు వెళ్ళొద్దు అని అనేస్తుంది జాను. లేదు నేను వెళ్ళి తీరాలి, నేను ఇక నీ మాట వినను అని వివేక్ అంటుండగా, సరే అలాగే ఆగండి నేను వస్తాను అని అంటూ నా బ్యాగ్ తీసుకొచ్చుకుంటాను అని జాను అంటూ ఉంటుంది. ఎందుకు అని వివేక్ అనగానే, నేను అక్కడికి వచ్చి విషయమంతా వివరించి అట్నుంచి అటే మా ఊరికి వెళ్ళిపోతాను, ఇక నేను మీతో ఉండను, ఆస్తి గొడవల గురించి మీడియా ముందు అంతా లీక్ చేసేస్తాను, అదే బాగుంటుంది కదా అని జాను వెళ్ళిపోతానని వివేక్ని బెదిరిస్తూ ఉండగా, వివేక్ షాక్ అవుతూ ఉంటాడు. ఛీ, నా వాల్యూని నువ్వు మొత్తం తీసేస్తున్నావు అని అంటూ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోగానే జానుని మెచ్చుకుంటూ ఉంటుంది దేవయాని. నా కొడుకు ఎప్పుడు నా మాట వినలేదు, నీ మాట వింటున్నాడు అని అంటూ ఉండగా, నా మాట మీ కొడుకు వింటే మీకు నచ్చదు కదా అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది జాను. కానీ మీరిద్దరూ ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం అని దేవయాని కూడా పొగుడుతూ ఉంటుంది. ఇక మరోవైపు మీడియా అక్కడికి వచ్చిన జయదేవ్ నందన్ని చుట్టుముడుతూ ఉండగా టీవీలో చూస్తున్న మనీషా సరియు నవ్వుకుంటూ ఉంటారు. పాపం ముసలాన్ని వీళ్ళు చుట్టుముట్టేశారు, అతన్ని వదిలేయమని చెప్పు, అంతా కట్టుకొని సూసైడ్ చేసి చచ్చేలా ఉన్నారు అని అంటూ ఉంటుంది సరియు. అంత ఈజీగా వదిలిపెడతానా? లక్ష్మిని దిగ్బంధనం చేస్తానని బెదిరిస్తే పోరాడతాను అని చెప్పింది, ఇక తను ఏ పాటి పోరాడగలదో నేను చూస్తా అని మనీషా అంటూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళి విషయమంతా లక్ష్మీ మిత్రాలకి వివరిస్తూ ఉంటాడు. అతనికి ఏం డ్యామేజ్ కాలేదని, బాగానే ఉన్నానని చెప్తూ ఉంటాడు జయదేవ్ నందన్. ఇక ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని అంటూ ఉండగా, మామయ్య గారు అంటూ ఏదో చెప్తూ ఉంటుంది లక్ష్మి. అక్కడ నుండి మళ్ళీ వర్కర్స్ దగ్గరికి లక్ష్మి వస్తూ ఉంటుంది. ఇక స్ట్రైక్ ఎలా ఆపనుంది, జానుకి ఎలా బుద్ధి చెప్పనుంది, మనీషా ప్లాన్లను ఎలా తిప్పికొట్టనుంది రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ.